ఈరోజు ఇక్కడ మొదలైనటువంటి ఈ ఉద్యమం ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ముందుకు తీసుకెళ్తాం. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాకముందు అనేకమైనటువంటి హామీలు ఇచ్చి వరంగల్ డిక్లరేషన్లో రాహుల్ గాంధీ తోటి అనేకమైనటువంటి తప్పుడు వాగ్దానాలు ఇచ్చి అధికారంలోకి ఎక్కిన తర్వాత ఇచ్చిన హామీలన్నీ మర్చిపోయి ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా ఈరోజు అధికారం వచ్చిన తర్వాత సెటిల్మెంట్లకు దాచుకోవడానికి మాత్రమే వారు అలవాటు పడ్డారు తప్ప రైతుల పక్షాన రైతులకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలన్న ఆలోచన ఇంగిత జ్ఞానం ఈ ప్రభుత్వానికి లేదు. నేను అనేక సార్లు చెప్పిన ఇచ్చిన హామీలు నెరవేర్చే సత్తా లేదు, కానీ రైతు పండించినటువంటి ధాన్యం దోచుకోవడానికి మాత్రం వీరు సిద్ధంగా ఉన్నారు. ఈరోజు రైతులు అహర్నిశలు కష్టపడి ఎండకు ఎండి వానకు తడిచి పాములకు భయపడక తేళ్లకు భయపడక అహర్నిశలు కష్టపడి పండించిన పంట ఈరోజు కనీసం అమ్ముకునేటువంటి స్థితిలో ఈరోజు రైతన్న లేడు. కళ్ళలకు తీసుకొచ్చిన తర్వాత సంచికి 2 కిలోలు 3 కిలోలు అని చెప్పేసి దోచుకుంటున్నారు. అంటే దాదాపుగా సంచికి 2 కిలోలన్నా 3 కిలోలన్నా దాదాపుగా క్వింటాల్కి 5 నుంచి 7 కిలోలు. మీరు కనీసం 5 కిలోలు పట్టినా కూడా క్వింటాల్కి వీళ్ళు సంవత్సరానికి కొనుగోలు చేసేటువంటి 1,50,00,000 టన్నుల వడ్లల్లో దాదాపు 2,000 కోట్ల రూపాయల కుంభకోణం. అది 2,000 కోట్ల రూపాయలు అధికంగా మీరు జోకినటువంటి ఆ వడ్లు ఎవరి ఖాతాలకు పోతున్నాయి? ఉత్తమ్ కుమార్ రెడ్డి ఖాతాలకు పోతున్నాయా? కోమటిరెడ్డి వెంకరెడ్డి ఖాతాలకు పోతున్నాయా? రేవంత్ రెడ్డి ఖాతాలకు పోతున్నాయా? తుమ్మల నాగేశ్వరరావు ఖాతాలకు పోతున్నాయా? ప్రభుత్వం చెప్పాలా. లేని పక్షాన దీని మీద ఒక ఎంక్వైరీకో విజిలెన్స్కో లేకుంటే హౌస్ కమిటీ వేసి వాస్తవాలు బయట పెట్టాలని నేను కోరుతా ఉన్నాను. మరి అనేక రకంగా ఈ రాష్ట్రాన్ని దోచుకుంటున్నటువంటి మరి ఈ ప్రభుత్వం చివరకు రైతుల శ్రమను రైతుల కష్టాన్ని కూడా వదలకుండా రైతుల్ని మోసం చేస్తున్నటువంటి ప్రభుత్వం.